వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నా పేరు ఒక్కటి చాలు మనదే అధికారం అంటున్న జగన్మోహన్ రెడ్డి. బెంబేలెత్తున్న వైసీపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఒక అబ్సెషన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువే ఉంటుంది. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం, అదొక అబ్సెషన్లో ఉన్నారంటాం. సో జగన్మోహన్ రెడ్డికి తన మీద తనకి అంచనాలు చాలా ఎక్కువ. ఆ క్రమంలోనే ఆయనకి ఇన్ఫీరియారిటీ ఉంటుంది. దాన్ని ఓవర్‌కమ్ చేసే క్రమంలో సుపీరియర్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. సుపీరియర్‌గా ఎక్స్‌పోజ్ అవుతా ఉంటారు. అందుకే మాటకు ముందు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం గాని, చంద్రబాబు నాయుడు బావిలో దూకాలనే అక్కసు గాని, బావిలో దూకి చచ్చిపోవాలని గాని, ఆయన్ని గన్ పెట్టి పేల్చేయాలని గాని, అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇతరులని తిట్టే క్రమంలో చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో టార్గెట్ చేసే క్రమంలో మనం ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ గురించి చెప్పుకున్నాం. కానీ రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కొన్ని డైలాగులు వేస్తా ఉన్నారు. ఇన్నర్ మీటింగ్‌లో పార్టీ సమావేశాల్లో కొన్ని డైలాగులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. పర్టికులర్‌గా నా ఫోటో ఒక్కటి చాలు మనల్ని గెలిపిస్తుంది. నా పేరు ఒక్కటి చాలు అదే మీకు జగన్నామ స్మరణ అదొక్కటే మీకు వర్కౌట్ అవుతుంది. మీ ఫేసులు కాదు నా ఫేస్ ఒక్కటే మన పార్టీని అధికారంలోకి మళ్ళా తీసుకొస్తుందని పదే పదే చెప్తా ఉన్నారు. ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, చాలా మంది గుర్తునే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇదే మాటని ఎన్నికల ముందు కూడా చెప్పారు. మొన్నటి ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఆల్మోస్ట్ ఒక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా వ్యతిరేకత ఇంపోజ్ అయింది. అప్పటికే వ్యతిరేకత వస్తూ ఉంది ఆయన అరాచక పాలనకు సంబంధించి. ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మాత్రం ఈక్వేషన్స్ కూడా మార్చేసింది. చాలా ఈక్వేషన్స్ మార్చేసింది పొలిటికల్‌గా. కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడానికి కూడా అలాంటివే కారణం. తర్వాత బీజేపీ వచ్చి వీళ్ళతో కలవడానికి. సో ఆ సినారియో అంతా పొలిటికల్ సినారియో మారిపోయింది. చాలా వితిన్ 3-4 మంత్స్‌లోనే. జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా చేసిన చర్యలతో. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో ఆయన దగ్గర ఆల్రెడీ టీమ్ ఉన్నారు. రిషి అని టీమ్ ఉన్నారు. ఐపాక్ టీము వాళ్ళతో సర్వే గాని, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వేలు గాని, చెవిరెడ్డి అని టీమ్ సర్వే చేస్తూ ఉంటుంది ఆయనకిప్పుడు. ఇలాంటి సర్వేలతో ఆయనకొకటి అర్థమైంది ఏంటంటే, సో తాము ఓడిపోబోతున్నాము అనేది. సో అటు 3 పార్టీలు కలిసిన కారణంగా తాము పూర్తిగా లాస్ అవ్వబోతున్నాం అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. అందుకే ఇక్కడ మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు ఎలాగైతే పసుపు కుంకుమ పేరుతో హడావిడి చేశారో 2019 ఎన్నికల కంటే ముందు లాస్ట్ మినిట్‌లో జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు అందరినీ కూడా అటు ఇటు షఫుల్ చేశారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఎంపీలుగా పనిచేసిన వాళ్ళని ఎమ్మెల్యేలు అటు ఇటు ఎంపీలుగా షఫుల్ చేసి పడేశారు. అట్లా షఫుల్ చేసిన తర్వాత చాలా మంది గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఏదైనా పార్టీ ఎన్నికలకు ముందు అసలు ఇలాంటి సాహసం చేయదు. ఒక్క ఎమ్మెల్యేని అటు తీసి పక్కన పెట్టాలంటేనే 1000 సార్లు ఆలోచిస్తారు బీఫామ్ ఇచ్చేటప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు చేసేసారు వాళ్ళని. వాళ్ళ పొలిటికల్ కెరీర్‌తో ఆడుకునే ప్రయత్నం చేశారు. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. భారీ ఎక్స్‌పెరిమెంట్. అప్పుడు అందరూ గగ్గోలు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇదే మాట చెప్పేవాళ్ళు. నా ఫోటో పెట్టుకొని మీరు గెలిచిపోతారు అని చెప్పేసి. ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే వాళ్ళ కొంప ముంచింది. మనకి తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి వచ్చిన పొలాల మీద, పొలం పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఆ పొలాలకి హద్దులేసిన ఆ పొలాలు ఏదైతే సర్వేలు చేసి హద్దులేస్తే ఆ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. మనం రేషన్ బుక్ పట్టుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి జనానికి విరక్తి వచ్చేసింది నిజంగానే. సో దెబ్బకు వణిగిపోయారు జనం కూడా. ఆ భయమే క్రియేట్ అయ్యి 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. ఇక ఈ రోజు ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఒక కొన్ని ఇష్యూస్ మీద స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూ వచ్చారు. బట్ ఎన్ని చేస్తున్నా ఆ పార్టీ మళ్ళా కోపం చేయలేకపోతా ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల కాలంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల ఇన్ఛార్జీలు నియమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు. గతంలో లాగా ఎలక్షన్ ముందు ఈ ప్రయోగం చేయకుండా ఇంకా చాలా టైం ఉన్నప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇంతకన్నా ముందే ఆయన పూర్తి స్థాయిలో చాలా చోట్ల సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు. సీనియర్ నేతలను పట్టుకొచ్చి మరి బలవంతంగా కొందరిని ఇంప్లాంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్‌కి సమయం ఇస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్‌కి అవకాశం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మనం విడుదల రజనీని చూస్తే ఆమె చిలుకూరుపేట నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆవిడ తీసుకెళ్లి గుంటూరు వెస్ట్‌లో పెట్టారు మొన్న ఎన్నికల్లో. ఆవిడ అక్కడ ఓడిపోయారు. పోనీ అక్కడన్నా ఉంచుతారా అంటే ఆమెను మళ్ళా చిలుకూరుపేట తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ చిలుకూరుపేట నుంచి రేపల్లి వెళ్ళమంటా ఉన్నారు. ఆమె పార్టీనే వదిలి వెళ్ళిపోతానంట బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన యాక్చువల్‌గా ఆయనది రేపల్లె. ఆయన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా చేశారు. ఏపీఐసీ చైర్మన్‌గా కూడా చేశారు. అది ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో టికెట్ ఇస్తే ఒకసారి ఓడిపోయారు. 19లో గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అదేవిధంగా ఇప్పుడు 24లో మళ్ళా ఓడిపోయారు. ఇప్పుడు ఆ సత్తెనపల్లిలో ఉంచకుండా అదే అంబటి రాంబాబుని తీసుకెళ్లి గుంటూరు వెస్ట్‌లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆయనకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో. ఇలా చాలా మంది నేతలు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. అందుకే మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే మనం దెబ్బైపోయాం, మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా పాత డైలాగ్నే బయటికి తీశారు. మీరు నా ఫోటో ఒక్కటి చాలు, నా పేరు ఒక్కటి చాలు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి కాదు ఓటేసేది, నన్ను చూసి ఓటేస్తారు. వైఎస్ఆర్సీపీ అంటేనే జగన్, జగన్ అంటేనే వైఎస్ఆర్సీపీ. సో మీకు ఎలాంటి భయము అక్కర్లేదు.
సేమ్ అదే డైలాగ్, పాత డైలాగులు ఏం చెప్పారో అదే డైలాగ్, పడికట్టు పదాలు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే చెప్తా ఉంటారు, అదే 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 రిపీట్ చేస్తానే ఉంటారు, చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా. సో అదే డైలాగులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నా ఫోటో పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళండి, ఏ ఎన్నికలు వచ్చినా, లోకల్ బాడీస్ వచ్చినా, ఏది వచ్చినా నా ఫోటో పెట్టుకొని వెళ్ళండి, నా పేరు పెట్టుకొని వెళ్ళండి అనేది పదే పదే నేతలకు చెప్తా ఉన్నారు ఆయన. సో గతంలో బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడతా ఉన్నారు ఇదే మాటను. ఎందుకంటే కాన్స్టెన్సీలో ఇప్పుడు పులేందులు అంటే జగన్మోహన్ రెడ్డి మాట, జగన్మోహన్ రెడ్డి ఫోటోను చెల్లుతుందేమో. ఎక్కడో ఏ ఒంగోలు అద్దెంకులోనే పోటీ చేయాలంటే అక్కడ మా నేత ఎవరు, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అని చూస్తారు. లోకల్గా ఆయన ఎంత పెర్ఫామ్ చేశారని చూస్తారు, ఎంతగా జనానికి అందుబాటులో ఉండేదని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చూడరు, జగన్మోహన్ రెడ్డి గురించి చూడరు. సో అలా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడికి వెళ్ళినా నా ఫోటో పెట్టుకోండి, నా పేరు చెప్పండి, మీరు లాగిన్ చేయండి అన్న విధంగా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్తా ఉన్నారు. అదొక ఇల్యూజన్లో ఉంటారు. తన దేవుడి బిడ్డని, తన దేవుడే తనని ప్రజల కోసం పుట్టించాడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్యూజన్లో ఉంటారు. సో ఆ ఇల్యూజన్లోంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలని పార్టీ నేతలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఆ ఎక్స్పెరిమెంట్స్, నేతలను అటు ఇటు షఫుల్ చేయడం, ఆ ఎక్స్పెరిమెంట్స్, ఆ ప్రయోగాలు మాతో మాని, ఏదైతే ప్రయోగశాలలో కనుక వాళ్ళ ఎలుకల మీద పిల్లుల మీద ప్రయోగాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రయోగాలు చేయడం మాని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ కన్విక్షన్తో కాన్స్టిట్యున్సీలో నియామకాల మీద, ఇన్ఛార్జీల మీద, సమన్వయకర్తల మీద ఫోకస్ పెట్టాలనేది పార్టీ నేతల మాట. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు ఆయన ఒక్క ఫోటోనే, ఆయన ఒక్క పేరే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మొన్నటి ఎన్నికల్లో ఆయన 11 సీట్లకు పరిమితం అయి ఉండకూడదు. ఇదే ఈరోజు ఆ పార్టీ నేతలు మొత్తుకుంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈ అంశం మీద తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.